హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీ అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఏంటక్కోయ్, ఏంటి కొత్తగా చెట్ల వెంబడ తుప్పల వెంబడ తిరుగుతున్నాం అనేసి అనుకుంటున్నారా ఏంటి? వద్దొద్దులేండి, ఏమనుకోవద్దు. కుప్పింటాకుతో సబ్బు తయారు చేద్దామని చెప్పేసి నేను కూడా ట్రై చేసేస్తున్నాను. ఎలా వస్తుందో చూద్దాము. ఇంకోటండి, కుప్పింటాకునైతే నేను తెంపు తెచ్చుకున్నాను. అబ్బో, కుప్పింటాకుతో సబ్బు తయారు చేద్దామన్న ఆలోచన నాకు రాగానే, అబ్బా ఈ కుప్పింటాకు ఎలా ఉంటది, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడి నుంచి ఏది తెచ్చుకోవాలి, అబ్బా మళ్ళీ నేనే రిస్క్ పెట్టుకున్నానా ఏంటి అని బోలెడన్న ఆలోచనలు. మనం ఏమైనా ఒక పని చేద్దాము, ఏదైనా సపోజ్ ఒక వీడియో చేద్దామన్నా, ఒక షార్ట్ చేద్దామన్నా, లేదా ఇలా ఏమైనా తయారు చేద్దామన్నా బుర్రలో పరిగెడతాయి చూడండి ఆలోచనలు. అబ్బా అలా చేసేయాలి, అబ్బా ఇలా చేసేయాలి, బోల్డ్ అన్న ఆలోచనలు వచ్చేస్తాయి. కానీ దానికి తగ్గ సపోర్ట్ ఉండాలి, లేదా మెటీరియల్ ఉండాలి కదా. సపోర్ట్ అంటే అదేనండి, మనం పని చేస్తాం, దానికి వీడియో తీసే వాళ్ళు ఉండాలి, అన్ని ఉండాలి కదా. అదే ఇప్పుడైతే మెటీరియల్ ఉండాలి కాబట్టి కుప్పింటాకుని గురించి టెన్షన్ పడ్డాను. నన్ను ఏ టెన్షన్ పడుకుంటాను, మా ఇంటి పక్కనే ఉన్నది కుప్పింటి చెట్లు అయితే. మనం ఏమైనా పని చేసేటప్పుడు అది మనకి ఓన్లీ షార్ట్స్ లో చూసి, వీడియోస్ లో చూసి తయారు చేసేయడం అది కరెక్ట్ కాదు. మనకి అవి చెట్లు అంటే మొక్కలు, వాటి గురించి అవి పిచ్చి తుప్పల కింద మనం ఒకప్పుడు పడేసేవాళ్ళం, ఇప్పుడు వాటిని ఉపయోగిస్తున్నాం. అంటే అది మంచా చెడా దాని గురించి మన పెద్దలకి ఏదో ఒకటి తెలిసే ఉంటది కాబట్టి ఎవరినైనా అడిగి తెలుసుకోవడం చాలా మంచిది. నేను కూడా అలాగే తెలుసుకున్నానండి. అదే మా మా అమ్మ వాళ్ళు, తాతయ్య వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు లేదా పెద్దమ్మ వాళ్ళు ఈ కుప్పింటాకునైతే ఒకప్పుడు అదే మురిపిండాకని కూడా అంటారట. కానీ కుప్పింటాకుని అప్పుడు పుండ్లకి రసాలు, అదే పుండికి ఏమైనా దెబ్బ తగిలిలా, పొలంలో ఏదైనా గడ్డి కోసేటప్పుడు దెబ్బ తగిలిలా, అలాంటప్పుడు అది రసం పిండేసేవారట, లేదా నలిపేసి అది పుండి మీద పెట్టి కట్టుకునేవారట, తగ్గేవట. అలా అని చెప్పేసే కదా ఇప్పుడు అన్ని డీటెయిల్స్ తెలుసుకొని మనకి సబ్బుల తయారీకి వాటికి కూడా వెళ్తున్నాయని తెలిసి మనం కూడా యూజ్ చేద్దామని చెప్పేసి తీసుకున్నాను. అంటే వెళ్తున్నాయటంటే నాకు అంత పెద్ద తెలీదు. అంటే జస్ట్ ఇప్పుడు షార్ట్స్ వీడియోస్ చేస్తున్నారు కదా, వీళ్ళందరూ చేస్తున్నారు, మంచిగా చెడో తెలుసుకుందామని ఏదో నాకు తెలిసిన మా పల్లెటూరులో కొంతవరకు నేను తెలుసుకున్నాను. అంతే, ఏం కాదు. తెలుసుకుంటే ఎలా అని తెలియగానే నేను చేస్తానైతే చర్మ వ్యాధులకు పనిచేస్తుంది అంటే ఇంకా ఏం కావాలి. ఎలాగో పిల్లల నీళ్ళు చిన్న చిన్న స్కిన్ ఎలర్జీలకు కూడా పనిచేస్తుంది, బాగా పనికొస్తుంది అని అంటున్నారు. మనం కూడా ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేశాను అంతే. కుప్పింటాకునైతే తెచ్చుకున్నాను. తెచ్చుకొని ఆకు నీట్గా కడుక్కొని అలోవెరా జెల్ మనకి డాబా పైన ఉంది, అలోవెరా మొక్క, కొంత అలోవెరా జెల్ తీసి అది కూడా తీసుకొని నేనైతే ఇది దంచుతున్నవి ఏంటక్క మిక్సీ గిన్నెలు వేసావు అంతా అనుకుంటున్నారా. నేను మిక్సీ గిన్నెలు వేసాను కానీ అది మిక్సీ గిన్నె రిపేర్ పాడైపోయింది. మిక్సీ గిన్నె కాదు, మిక్సీ రిపేర్ పాడైపోయింది. రిపేర్ అని మర్చిపోయి అందులో వేస్తాను అంతే, ఇంకేం కాదు. అది రిపేర్ అని తెలుసు, మర్చిపోయాను. ఏంటంటే నా యాతనంతా సబ్బు తయారు చేసేయాలని ఆలోచనలు ఉన్నాను, అందువల్ల. అంతే, ఏం కాదు. ఇంకా ఎలాగో మిక్సీ రిపేర్ అయిపోయిందని చెప్పేసి దంచుకున్నాను. దంచుకొని నాకు తెలియక ఏం చేశానంటే ఎక్కువగా వాటర్ వేసాను. వాటర్ చాలా తక్కువ వేయాలి. అసలు మనం జెల్ వేస్తున్నాం కదా, జెల్లతోటిని ఆకు జెల్లు ఆకు మిశ్రమం కలిపి అది చిన్న చిన్న జల్లలాగా, చిన్న వాటర్ లాగా వస్తే సరిపోను. నేను వాటర్ వేసేయడం వల్ల కొద్దిగా ఎక్కువగా వచ్చింది. అయినా సరే వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ట్రై చేద్దాం ఎలాగ ఉంటుందని చెప్పేసి నేనైతే బౌల్లో తీసుకున్నాను. బౌల్లో తీసుకొని అది ఒక పక్కన పెట్టుకున్నాను. మళ్ళీ సోప్ బేస్ ఉంటది కదా, సోప్ బేస్ అది ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఆ సోప్ బేస్ కూడా ఒక దగ్గర పెట్టుకొని, సోప్ బేస్ ని కూడా ముక్కలన్నీ తీసి ఒక దగ్గర పెట్టుకున్నాను. ఒక చిన్న గిన్నెలో వేసుకున్నాను. ఏంటంటే సోప్ బేస్ ని డబుల్ బాయిల్ చేయాలని చెప్పేసి, డబుల్ బాయిల్ చేస్తే మంచిదన్నమాట. ఎందుకంటే డైరెక్ట్ గా చేస్తే మనం అది పట్టుకొని మిక్స్ చేయలేము, అది కూడా బాగా కరెక్ట్ గా రాదేమో బహుశా. డబుల్ బాయిల్ చేయాలి. డబుల్ బాయిల్ చేసేటప్పుడు వెడల్పుడి పాత్ర అయితే బాగుంటది, కానీ నా దగ్గర అలా వెడల్పుల కింద ఏం లేక చిన్న గిన్నెలో కింద పెట్టింది పెద్ద గిన్నె, లోపల చిన్న గిన్నెలో పెట్టి డబుల్ బాయిల్ చేశాను. ఇంకొక విషయం ఏంటంటే సోప్ బేస్ ఎక్కువ తీసుకోవాలి. మనం కుప్పింటాకు రసం ఒక్కొక్క వరగిన్నెకి వచ్చింది కదా, ఇది ఈ జెల్ ఉంది కదా సోప్ బేస్ది, అది 2 గిన్నెలు వేయాలి. అలా ఉండాలి. అలా ఉంటే సబ్బు బాగా వస్తుంది. కానీ నేను ఏం చేశానంటే కొద్దిగా వేసాను. వస్తుంది అని నేను తెలుసుకున్నాను అంతే, తెలుసుకొని చెప్తున్నాను. కానీ నాకు డైరెక్టర్ గా ఇంకా అంత ఒక్కసారి ఇలా వీడియో తీయకుండా చిన్నది తయారు చేశాను. ఇప్పుడైతే కొద్దిగా ఎక్కువగా తయారు చేస్తున్నాను, ఎలాగుంటుందో.
సబ్బు కూడా గట్టిగా రావాలి. ఎలా ఉంటుందో చూద్దాము. ఇగో సోప్ బేస్ అయితే వాటర్లో ఎట్టి మరిగించాం కదా, డబుల్ బాయిల్ చేసాం కదా, అందులో ఇది వేసాను. ఆకుపసరు వేసాను. ఇంకా ఓన్లీ ప్రస్తుతానికి మనం ఆకుపసరుతో చేస్తున్నాం, కానీ మనం ఏ విధంగా చేయాలన్నా సరే ప్రిపరేషన్ అయితే ఇదే. ఇలానే ప్రాసెస్ ఉంటది. ఈ ప్రాసెస్ లోనే మనం ఏం చేసినా చేసుకోవాలి. ఇప్పుడు మన మౌల్స్ ఉంటాయి కదా, మౌల్స్ లో సోప్స్ తయారయ్యే బాక్స్ ఉంటది కదా, ఇది వేడిగా ఉన్నప్పుడే పట్టుకెళ్ళి వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే పట్టుకెళ్ళి వేసుకుంటే సోప్స్ మనకి ఎలా వస్తాయో చూద్దాము. వేడిగా ఉన్నప్పుడే పట్టుకెళ్ళి వేసాను. వేసి 2 అవర్స్ తర్వాత నేను చూసాను. 2 అవర్స్ తర్వాత సోప్స్ చూసాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. కాకపోతే బై మిస్టేక్ చిన్న మిస్టేక్ జరిగింది. కానీ దానికి కారణం కూడా నేను తెలుసుకొని నెక్స్ట్ ఇంకా మంచిగా చేస్తాను. ఏంటంటే సబ్బు మెత్తగా ఉంది. కొద్దిగా కొద్దిగా మెత్తగా ఉంది. మరీ చిరిగిపోవడం అలా ఏం లేదు. కొద్దిగా మెత్తగా ఉంది. సోప్ మెత్తగా అనిపించింది. నేను అనుకున్నా ఎక్కడ ఎంత మెత్తగా ఉంది, వాటర్ లో పెడితే ఇలా ముక్కలు ముక్కలుగా పీస్ గా అలా వచ్చేస్తదేమో అనేసి కూడా అనుకున్నాను. కానీ నేను ఇందులో మౌల్స్ లో వేసాను కదా సోపు, లిక్విడ్ మరిగించింది తీసుకొచ్చి, అది 2 అవర్స్ తర్వాత మళ్ళీ వెంబడినే చూస్తే చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. సోప్స్ భలేగా వచ్చాయి. ఈ 4 సోప్స్ ని నీట్ గా తీసి మళ్ళీ హ్యాండ్ వాష్ చేసి చూసాను, ఒకవేళ నీటిలో పెడితే ముక్కలు ముక్కలుగా పీస్ గా అయిపోద్దేమోనని. కానీ బాగానే వచ్చిందండి. ఫైనల్ గా అయితే నా సోప్ కి ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. సోప్స్ ఎలాగొచ్చాయో, బాగున్నాయో లేదో, నేను ప్రిపేర్ చేసిన విధానం కరెక్టో కాదో కామెంట్ చేయండి. నా వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సపోర్ట్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్. మీరు చూసి అది ఇంకా ఏమైనా లోడ్ చేశానో, ఏమేమి వేస్తే బాగుంటుందో, ఎలా తయారు చేస్తే బాగుంటుందో మీకు తెలిసినవి మీరు కామెంట్ చేయండి ప్లీజ్. ఎందుకంటే మేము చేసిన మిస్టేక్స్ చెప్పడానికి మీకు రైట్స్ ఉన్నాయి. మీరు మా ఫ్రెండ్స్ కదా, అంతేనా? మా సబ్స్క్రైబర్స్, మా దేవుళ్ళు మీరు. కాబట్టి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉందో చెప్పడం మర్చిపోవద్దే. ఫైనల్లీ మిస్టేక్స్ కూడా చెప్పొచ్చు, ఓకేనా? ఇంకా ఏటేట్ చేయాలి, ఎలా చేయాలో చెప్పడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాయ్ 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 ఫ్రెండ్స్. మీరు మాత్రం మర్చిపోకుండా కామెంట్ చేయండి. బాయ్.